ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయము 12వ వచనము నుండి వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకొనిన తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసితిని. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపించిన వారి కంటే గొప్పవాడు కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు. ప్రియులరా, యేసు ప్రభువారు చెప్పిన మాటల ప్రకారముగా మనము ప్రభువు మాదిరిగా జీవించాలి. ప్రభు మాదిరిగా జీవించాలి. మీ జీవితాంతము దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నప్పుడు మనము ప్రభు మాదిరే. ఈ లోకంలో ఎంతో మంది వాళ్ళ మాదిరిలు పెట్టుకుంటారు. కానీ మనము ప్రభు కొరకు బ్రతుకుతున్నాం గనుక ప్రభువే మనకు మాదిరి. ప్రభు ఎలా బ్రతికాడో అదే బ్రతుకు మనకి మాదిరి. వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? ప్రభువు చేసిన పని ఏమిటి? పల్లెములో నీళ్లు పోసుకొని నడుముకు తువాలు కట్టుకొని శిష్యుల దగ్గరకు వచ్చి వంగి ఒక్కొక్కరి పాదాలు కడుగుతూ వచ్చాడు. ఆలోచించారా? దేవుడేంటి మానవులి పాదాలు కడగడం ఏమిటి? పరలోకములో దోతల మధ్య కొనియాడబడుతున్నటువంటి ప్రభువు భూలోకానికి వచ్చి మానవుల పాదాలు కడగటమా? ఆయనలో నుండి వచ్చిన మనము, ఆయన ఊపిరిలో నుండి వచ్చిన మనము, ఆయన కలుగజేసిన ఆత్మయున్నటువంటి మనము, మనల్ని ప్రేమించి ఆయన అంత గొప్పవాడై ఉండి ఏం చేస్తున్నాడు? శిష్యుల పాదాలు ఒక్కొక్కరి పాదాలు కడుగుతూ వచ్చాడు. మనం ఎవరి పాదాలైనా ముట్టుకోమంటే అబ్బే ఆయన కాళ్ళు నేను పట్టుకోవడం ఏంటి? చాలా మంది చూస్తూ ఉంటాం. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది ఇలా పాదాలు వంగుతారు కానీ పాదాలు ముట్టుకోరు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? వంగుతారు కానీ పాదాలు ముట్టుకోరు. ఆ వంగుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తొందరగా లేపేస్తాడు. పాదాలు ముట్టుకోవాలని ఇతనికి ఉండదు, అతనికి పాదాలు పట్టించుకోవాలని ఉంటుంది. కానీ అది తృప్తికరమైనటువంటి విధానం కాదు. అది లోకంలో జరిగేటటువంటి ఒక వేషధారణ. అయితే ఇక్కడ ప్రభువుది నిష్కల్మషమైన ప్రేమ. ఎంత ప్రేమ అంటే అది ప్రాణం పెట్టే అంత ప్రేమ.
అందుకే ఆయన ఒక్కొక్కరి పాదాలు కడుగుతూ వచ్చాడు, ఇలా చేశాడు. అందుకే సీమోను పేతురు కూడా, అయ్యో నా పాదాలు మీరు కడగటం ఏంటి ప్రభువా, వద్దు అంటే, నీ పాదాలు నేను కడగపోతే నా రాజ్యంలో నీకు పాలు పంపకాలు లేవు. కంగారు పడ్డాడు, అయ్యో తల నుండి అరికాల వరకు నన్ను కడిగే ప్రభు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభువు ప్రేమను మనం చూస్తే ఆయన మాదిరిని మనం ఒక్కటి చేయగలుగుతున్నామా? మనం ఇక్కడ వారి పాదములు కడిగి పై వస్త్రం వేసుకున్న తరువాత కూర్చున్నప్పుడు ఏమంటున్నాడు? నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? అమ్మా, మనలో ద్వేషాలు పోయాయి, కక్షలు పోయాయి, కలహాలు పోయాయి. ప్రభు ఎప్పుడైతే నమ్ముకున్నామో, ప్రభు ఎప్పుడైతే మన హృదయంలో నివాసం చేస్తున్నాడో, అప్పటి నుండి కూడా ప్రభువే మనకు మాదిరి. ప్రభు మాదిరిగా కొన్ని విషయాల్లో తగ్గించుకునే జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు గాని ప్రక్క వాళ్ళు గాని బొత్తిగా అంత హీనమైనటువంటి స్థితిలో ఉంటావా అనొచ్చు, బొత్తిగా అంత దిగజారిపోతావా అనొచ్చు. కానీ అది ప్రభువుకి మహిమకరంగా బ్రతకడం కోసం అతను సిద్ధపడేటటువంటి విధానం, ప్రభు దృష్టిలో నేను ఉండాలి అని కనుబరుచుకునే విధానం. అదే విధానాన్ని ఇప్పుడు అందరూ కూడా నేర్చుకుని మాదిరిగా ఉండాలనేదే నేను మిమ్మల్ని కోరుతున్నాను. పరిపూర్ణుడు కావాలి ప్రభు దృష్టిలో మానవుడు. అందుకు నేను చేసిన పని మీకు తెలిసినదా అని అడుగుతూ, మీరు బోధకుడు అంటున్నారు, ప్రభు అంటున్నారు. నేను బోధకుడును ప్రభువుని, మంచిదే, మీరు ఇలా పిలిచడం న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను, అటువంటి నేనే మీ పాదాలములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములు ఒకడు కడగవలసినదే. మీరు ఒకరి పాదాలు నేనే కడిగానంటే మీరెందుకని ఒకరి పాదములు ఒకరు కడుక్కోవడం లేదు? ఒకరికి లోబడి ఉండడం లేదు. ఒకరి ఎడల ఒకరు ఈర్ష్యలు పెంచుకుంటున్నారు, ద్వేషాలు పెంచుకుంటున్నారు. కానీ నేను చెప్పిన ప్రకారం మీరు ఇలాగా ఈ ప్రేమను ఎందుకని చూపించడం లేదు? అందుకే మీరు అలా చేయవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు. మన మాటలో గౌరవం, మన ముఖంలో చిరునవ్వు, ప్రతి విషయంలోనూ కూడా ప్రభువునే చూపించే విధముగా మనము నడుస్తూ ఉన్నప్పుడు ఆయన మాదిరిగా ఇతను బ్రతుకుతున్నాడు. హోసన్న గారట ఒక బస్ స్టాండ్ దగ్గర నిలబడి బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. బస్సు వచ్చింది. ఏసన్న గారు ఆ బస్సు వచ్చిన తర్వాత ఒక్కో జనం ఓకే వెళ్ళిపోతున్నారు, ఈయన వెనక్కి ఉంటున్నాడు. సరే బస్సు నిండిపోయింది, బస్సు వెళ్ళిపోతున్నాడు, మిగిలిపోతున్నాడు. ఆ బస్సు వెళ్ళిపోయింది. అలా రెండో బస్సు వెళ్ళిపోయింది, మూడో బస్సు కూడా వచ్చింది, అది కూడా వెళ్ళిపోయింది. అంటే ఈయన ఎక్కుదాములే అనుకునే లోపల ఈ జనమందరూ వస్తున్నారు కాబట్టి సరేలే వారిని ఎక్కనివ్వండి అంటూ వారందరికీ ఇచ్చేస్తున్నాడు. అయితే దూరం నుంచి ఒక సోడా కొట్టులో ఒక అమ్మ చూస్తుంది, ఇదంతా పరీక్షించింది. అక్కడికి వెళ్ళిపోయి ఆ సోడా కొట్టు దగ్గర నిలబడ్డాడు. మళ్ళా అప్పుడు అందటమ్మ, బాబు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావా? బాబు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావా? నేను ఇందాక నుంచి చూస్తున్నాను, అందరికి ఇచ్చి పంపించేస్తున్నావు గాని నువ్వు వెళ్ళడం కోసం తాపత్రయపడడం లేదు. యేసు ప్రభువుని నమ్ముకున్నావా? చూసావా మాదిరి, ప్రభువు మాదిరి. ప్రతి విషయంలోనూ కూడా క్రైస్తవుడు ఎదుటి వారికి మేలు చేసేవాడుగా మాదిరికరముగా ఉంటాడు గాని కీడు చేసే విధంగా ఉండడు. అతడే క్రైస్తవుడు. అందుకే ప్రభు మాదిరిగా ఉండాలి. ఇక్కడ చూడండి, లూకా సువార్త
22వ అధ్యాయంలో లూకాసు వార్త 22వ అధ్యాయము 24వ వచనం నుండి చూద్దాం. 22-24 నుండి చూస్తే, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదం వారిలో పుట్టగా, ఎవరు? శిష్యుల్లో. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదం వారిలో పుట్టగా, ఆయన వారితో ఇట్లనెను, అన్యజనములలో రారాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు, మీరైతే అలాగు ఉండరాదు. ఎవరు? మనమైతే అలాగ ఉండకూడదు. ఇక్కడ చెప్పాడు, అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేస్తారు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడుదురు. అయితే అది ఒక లైన్. అది అధికారంతో ఉన్నారు కాబట్టి వారు చేయాల్సింది చేస్తారు, కానీ అది ఉపకారం అనేది కాదు. అంటే అది డ్యూటీ. అయితే మీరు అలా ఉండకూడదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారికుని వలెను ఉండవలెను. గొప్పవాడు చిన్నవాడి వలెను, అధికారి ఏమై ఉండాలి? పరిచారకుడు ఉండాలి. ప్రభు పరలోకము నుండి వచ్చి ఏం చేశాడు? శిష్యుల పాదములు కడిగాడు. అదే అంటున్నాడు, ఎక్కడ కూడా మీ అహాన్ని చూపించుకోకండి. నేను నన్నిలా చూస్తారా? నల్లి తక్కువగా వేస్తారా? జాగ్రత్తగా ప్రభుని స్తుతించడానికి వచ్చిన మనము ప్రభుకు మాదిరిగా ఉండాలి. ప్రభు సంఘంలో ఎదుగుతున్న మనము ప్రభుకు మాదిరిగా ఉండాలి. నేను ఇలాగ చేశాను, మీరు అలాగ చేయండి అంటున్నాడు ప్రభు. నేను ఏదైతే చేశానో మీరు అది కూడా చేయండి. ప్రభు మాదిరి అంటే అంతే కదా. ప్రభు ఏది చేశాడో అదే చేయాలి. ప్రభు ముఖంపై ఉమ్ము వేయించుకున్నాడు, పడాలి. ప్రభువు కొరకు మీరు సహనాన్ని చూపించాలని అది కూడా చెప్పాడు కదా. నీ చెంప ఒక చెంప మీద కడితే రెండో చెంప కూడా చూపించు అంటే దాని అర్థం ఏమిటంటే, ఒక ఆత్మను రక్షించాలి అంటే, ప్రభు ప్రేమను చూపించాలి అంటే, ప్రభువుని గురించిన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి తిరుగుబాటు వస్తే నువ్వు అక్కడ సరెండర్ అవు, సిగ్గుపడవలసిన పని లేదు. అయితే అక్కడ ప్రభువారు చెబుతూ ఉన్నారు, మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారికుని వలనే ఉండాలి. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. అవును కదా. పరిచర్య చేయడానికే వచ్చాడు ప్రభు అయిన యేసు. పరిచర్య చేయడానికి వచ్చాడు ఆయన. విమోచన క్రయధనముగా మన పాపముల నిమిత్తము రక్తము కార్చడానికి వచ్చాడు ఆయన. పరిచర్య చేశాడు అన్ని చోట్ల కూడా పరిచర్య చేశాడు. కుష్టివారిని, కుంటివారిని, అనేక రకాలైనటువంటి వాళ్ళని బాగు చేశాడు, పరిచర్య చేశాడు. ఆత్మ సంబంధమైన మాటలు చెప్పాడు. మాదిరికరమైన జీవితం జీవించాలన్నాడు. మీరు ఈ లోకాన్ని జయించాలి, నేను ఈ లోకాన్ని జయించాను, మీరు కూడా జయించాలి అన్నాడు. అంటూ ప్రభువు ఏమంటున్నాడు ఇక్కడ, నా శోధనల్లో, ఇంకా అక్కడ చెప్పినటువంటి వాక్కును బట్టి మనము చూద్దాం. ఏమన్నాడు? నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా యొద్ద, నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించి ఉన్నాను. నాతో వచ్చినటువంటి మీ 12 మందికి ఈ విధంగా నేను ఏర్పాటు చేశాను. అందుగురించి మీరెందుకు తగ్గించు. అందుకే శిష్యులందరూ కూడా హతసాక్షులయ్యారు.
తగ్గించుకున్నారు కాబట్టి, అన్నిటినీ విడిచిపెట్టుకున్నారు కాబట్టి, ప్రభు కొరకు బ్రతకాలని చూపించుకున్నారు కాబట్టి ఏమయ్యారు? హతసాక్షులయ్యారు. క్రైస్తవుడంతే గొప్పవాడుగా ఉండడాలని కాదు, సూటు బూటు వేసుకొని సెట్టు అయ్యి కొట్టుకుని గొప్ప గొప్పగా కార్లలో విమానాల్లో తిరిగేసి ఏదో నేను చేస్తున్నాననేది కాదు. అది క్షమించాలి. దానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు గాని ఆయన పరిచర్య చేయడానికి, స్లమ్ ఏరియాస్లోకి వెళ్ళి దేవుని పని చేయడానికి, ప్రకటించడానికి ఇష్టపడ్డంలే. అందుగురించి ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన కల్వరి శిలువలో వ్రేలాడు. ఈ విధంగా పరిచర్య చేసి ఆయన శిలువలో వ్రేలాడాడు, తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. అందుకే మనమందరము కూడా గొప్పవాళ్ళముగా కాదు, ప్రభువుని స్తుతించడానికి సన్నిధిలో ఉన్నామంటే మనం ఏమై ఉన్నాము? నేనే పాటి వాడను ప్రభువా, నేను పాత్రుడను కాను ప్రభువా, నేను యోగ్యుడను కాను ప్రభువా అని ఎవరైతే ప్రభువు మాదిరిగా జీవించాలనుకుంటున్నారో వారు దేవునికి ఇష్టమైన వారు. పేతురు గారు కూడా ఒక మాట అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయం 21వ వచనములో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీలో తన అడుగుజాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. చూసారా? పేతురు గారు ఏమంటున్నాడు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు, అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. మాదిరి ఉంచిపోయెను. చెబుతున్నారా? మన కొరకు ఎక్కడైనా మన ప్రక్కన ఉన్నటువంటి వారు, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు, దేవుని ఎరగని వారు, అన్యజనులు, అదిగో మూర్తి మాదిరిగా ఉన్నాడు అని చెప్పగలుగుతున్నారా? అదిగో పీటర్సన్ మాదిరిగా ఉన్నాడు అని చెప్పగలుగుతున్నారా? అదిగో యేసుపాదాలు మాదిరిగా ఉన్నాడు అని చెప్పగలుగుతున్నారా? అలా చెప్పగలిగితే మనం ధన్యులమే. అంతేకాని వాడా అని చెప్పేసంటే మనము ప్రభువుని చూపించని వారమే. కాబట్టి ప్రభు కొరకు ఈ విధముగా జీవించి ప్రభు మహిమార్థమై బ్రతుకుతూ ప్రభువుకు మాదిరిగా మనము బ్రతికి ప్రభువుని మహింపడదాం. ప్రభు నీ కొరకు నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకములోనికి వెళ్ళిన ప్రభువుని మనం గురి కలిగి ఉన్నాము గనుక, ఆయన చూస్తూ ఉన్నాడు గనుక ఆయన మాదిరిని చూపిస్తూ ప్రభు దగ్గరకు వెళదాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ, అట్టి మాదిరి మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.